మీరు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వెళ్ళిన ప్రతి చోట కూడా వివాదం జరుగుతోంది, రచ్చ జరుగుతోంది, ఒక రకంగా కురుక్షేత్రం జరుగుతోంది. మనం చూసాం కదా సార్, పొదిలి, తెనాలి, సత్తెనపల్లి, ఆ తర్వాత నిన్న బంగారుపాళ్యం. అంటే సో అక్కడ దండుపాళ్యం బ్యాచ్ బంగారుపాళ్యంలో దిగింది, అరాచకం చేసింది అంటూ ఒక పత్రికలో వస్తే, సాక్షిలో అయితే రైతు సమస్యల్ని ప్రస్తావిస్తే రైతుల్ని కలుస్తుంటే ఎందుకు ఇన్ని ఆంక్షలు అంటూ వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఎందుకు సార్ జగన్ వెళ్ళిన ప్రతి చోట ఇంత రచ్చ జరుగుతోంది? అంటే ఆ టీడీపీ వైసీపీల మధ్య ఆ స్థాయిలో పోలరైజేషన్, రాజకీయంగా సమాజాన్నే రెండుగా విడగొట్టేశారు. ఇలా ఆంధ్రప్రదేశ్లో నీవు ఉంటే చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా ఉండాలి, జగన్కి అనుకూలంగా ఉండాలి. ఇంకో అస్తిత్వం మనిషికి ఉండకూడదు. ఇద్దరు రెండే రకాల అస్తిత్వాలు. నువ్వు చంద్రబాబు మనిషివా, జగన్ మనిషివా? లేదు నేను మనిషిని అంటే నడవదు. నువ్వు మనిషిగా ఉండే హక్కే లేదు నీకు. నీవు ఇటన్నా అటన్నా ఉండు, లేకపోతే మనిషిగానే ఉండే హక్కు లేదనే దశ ఆంధ్రప్రదేశ్లో రాజకీయం వచ్చేసింది. అందుకే మీరు గమనించండి, ఏం మాట్లాడినా దాడి. మీరు ఇటైనా అటైనా ఎవరెవరైతే దాడి కంపల్సరీ చేస్తారు. మళ్ళీ అధికారంలో ఉన్నవారు, తెలుగుదేశం అధికారంలో దగ్గర కాస్త దూకుడు ఇంకా ఎక్కువగా ఉంది. సో ఎక్కడి దాకా వెళ్ళింది అంటే, మాకు వ్యతిరేకంగా మమ్మల్ని ప్రశ్నిస్తూ మీరు నిజం మాట్లాడినా మీ అంతు చూస్తాం. ఈ స్థాయికి వెళ్ళిన తర్వాత ఇంతకన్నా ఎక్కువ ఏముంటుంది? జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ప్రతి అంశాన్ని ఒక రాజకీయ సమీకరణగా మార్చాలి. ఎందుకంటే ఆయన స్టైల్ ఆఫ్ పాలిటిక్స్నే, ఆయన బ్రాండ్ ఆఫ్ పాలిటిక్సే ఓదార్పు యాత్రలతో మొదలైంది. అందువల్ల యాత్రా పాలిటిక్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ఇస్ బ్రాండ్. సో ఓదార్పు యాత్ర చూసాం మనం. ఇప్పుడు పరామర్శ యాత్ర, అది పార్టీ నాయకుల పరామర్శ కావచ్చు, అది ప్రజా సమస్యలపైన పరామర్శ కావచ్చు. కానీ తెలుగుదేశం పార్టీకి కూడా అర్థం కావాల్సింది ఏంటంటే, పార్టీ నాయకులు చనిపోతే వెళ్ళి పరామర్శ చేస్తే, అక్కడ గొడవ జరిగితే, అల్లరి జరిగితే దానికి ఎవరు బాధ్యులు అనే చర్చలో మీకు వైసీపీ కార్నర్ అవుతుంది. ఎందుకు పరామర్శించడానికి ఇన్ని వేల మందితో ఎందుకు వెళ్ళాలి, ఎంత గందరగోళం ఎందుకు కలది? కానీ ప్రజా సమస్య పైన వెళితే దాని పట్ల ప్రభుత్వం మరింత అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే నిన్న వెళ్ళింది మామిడి రైతుల సమస్య పైన. మీరు అంతకుముందు వెళ్ళారు, పోనీ ఆయన బెట్టింగ్లో, ఎలక్షన్స్లో పెట్టి డబ్బులు బెట్టింగ్లో కోల్పోతే, చనిపోతే ఆయన ఏదో అమరవీరుడు చేసి విగ్రహం కట్టడానికి వెళ్ళారు అని విమర్శిస్తే అది పొలిటికల్ ఫైట్ అవుతుంది. ఆ పొలిటికల్ ఫైట్ను ప్రజలు పట్టించుకోరు. టీడీపీ వైసీపీ వాళ్ళు అట్లేం కొట్టుకుంటారులే, మనకేం సంబంధం అనుకుంటారు. ఇది పొలిటికల్ ఫైట్ మాత్రమే కాదు, ఈ పొలిటికల్ ఫైట్ ఆన్ మామిడి రైతుల సమస్య ఉందా లేదా, ఇది ప్రభుత్వం ముందుగా ఆన్సర్ చేయాలి. సమస్య ఉందా లేదా? ఇప్పుడు మన జగన్ కాన్వాయ్ ముందు మామిడి పోసి నాటకం ఆడారు అని ఆ మామిడి తోట కూడా వైసీపీ నాయకులు దాన్ని కూడా ఇలా పేపర్ వచ్చింది. ఎస్, అదంతా నిజమే కావచ్చు, నేను కాదనట్లు ఇక్కడ కూర్చొని. నాకు చెప్పాల్సింది అంటే మామిడి రైతులకు సమస్య ఉందా లేదా? సమస్య లేకపోతే కూడా జగన్ సృష్టిస్తే రాజకీయంగా ఆయన ఖచ్చితంగా విమర్శించవచ్చు. అలా సృష్టించినా ప్రజలేమీ రియాక్ట్ కారు. ఎందుకంటే లేని సమస్య పైన ఎవరు రాజకీయం చేసినా ప్రజలు పట్టించుకోరు. ఒకవేళ పట్టించుకోరు అని మీరు అనొచ్చు సార్, కానీ ఒక అబద్ధాన్ని పదే పదే చెప్తే ప్రజలు నిజమనుకునే ప్రమాదం ఉంటుంది. లేని సమస్య ఉన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేస్తున్నాడు. అది అందుకే మేము అటాక్ చేస్తున్నామంటే ఎస్, కరెక్ట్, కొంతవరకు అది కూడా పాసిబుల్. సమస్య లేకపోయినా సమస్యను ఉందని పదే పదే చెప్తే ఎక్కడో ఒక చోట ప్రజలు నమ్మే ప్రమాదం కూడా ఉంటుంది కనుక రాజకీయంగా దాన్ని ఎదుర్కోవాలి. కానీ సమస్య ఉన్నప్పుడు ఏంటి, సమస్య ఉందా లేదా అనేది మౌలికమైన ప్రశ్న. జగన్ వేల మందితో వెళ్ళడం కరెక్టా? జగన్ రౌడీలను తీసుకెళ్ళిండా? జగన్ దండుపాలంగా వెళ్ళాడా? జగన్ మామిడి యార్డ్లోకి వెళ్ళి వైసీపీ కార్యకర్తలు మామిడికాయలను తొక్కారా? ఇవన్నీ నెక్స్ట్ అంశం. ఫస్ట్ అంశం మామిడి రైతుల సమస్య ఉందా లేదా. సమస్య ఉంది అని ఎవరు ఎక్నాలెడ్జ్ చేస్తున్నారు? ప్రభుత్వమే ఎక్నాలెడ్జ్ చేస్తుంది. నిన్నటి పేపర్, ఇవాళ పేపర్ సాక్ష్యం కదా. మామిడి రైతుల్ని ఆదుకోవాలని కేంద్రానికి లేక, ఇవాళైతే ఏకంగా 260 కోట్లు మంజూరు. మరి ఇప్పుడు చెప్పండి, జగన్ పోవడం వల్ల లాభం జరిగిందా, మామిడి రైతుకు నష్టం జరిగిందా?
అందువల్ల మీ రాజకీయపరమైన ఘర్షణ ఏమైనా ఉండదు, మాకు అనవసరం. వైసీపీ టీడీపీ వాళ్ళు తిట్టుకుంటారా, కొట్టుకుంటారా, అరుచుకుంటారా, కేసులు పెట్టుకుంటారా, మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేస్తారు, వాళ్ళ అధికారంలో వాళ్ళు చేశారు. ఇందులో ఏమీ తేడా ఉందని అనుకోను. ఇవాళ టీడీపీ వారు ఏం చేస్తున్నారో అంతకుముందు వైసీపీ వాళ్ళు అదే చేశారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏం ఆరోపిస్తున్నారో అప్పుడు టీడీపీ వాళ్ళు అదే ఆరోపించారు. ఇంతకన్నా తేడా ఏముంది? అప్పుడు జగన్మోహన్ రెడ్డి పాలనలో సోషల్ మీడియాలో కామెంట్లు పెడితే అరెస్టులు మనం చూడలేదా? చంద్రబాబు నాయుడు యాత్రల్ని, లోకేష్ యాత్రల్ని, పవన్ కళ్యాణ్ యాత్రల్ని అవహేళన చేయడం మనం చూడలేదా? ప్రభుత్వం ఇంత బాగా పనిచేస్తుంటే వీళ్ళకి ఏం పోయే రోగం ఎందుకు అని అనలేదా? సేమ్ ఇప్పుడు అంటున్నారు. అందువల్ల మీకు యాక్టర్స్ మారారు, యాక్షన్ మారలే. సో యాక్టర్స్ చేంజ్డ్, ఎవరు అధికారంలో ఉన్నారు, ప్రతిపక్షం ఉన్నారు, అప్పుడు ఇప్పుడు చేంజ్ అయ్యారు. బట్ యాక్టివిటీ అయితే సేమ్ కదా. యాక్టివిస్టులు మారారు, యాక్టివిటీ సేమ్. అందువల్ల మాకు వీఆర్ నాట్ ఎట్ ఆల్ బాదర్డ్. అది పాలిటిక్స్. మీరు వాళ్ళు చూసుకోండి, రెడ్ బుక్లు, రాజారెడ్డి రాజ్యాంగాలు మీరు ఎక్కడన్నా పోండి, మాకు అనవసరం. నేనంటున్నది అంటే ప్రజల సమస్య. మామిడి రైతులకు సమస్య ఉందా లేదా? జగన్ పర్యటన వల్ల వాళ్ళకు లాభం జరుగుతుందా, నష్టం జరుగుతుందా? నాకు కావాల్సిన క్రైటీరియా ఒకటే. మామిడి రైతులకు సమస్య ఉందని ప్రభుత్వం కూడా ఎక్నాలెడ్జ్ చేస్తుంది. కేంద్రానికి లేఖ రాయడం ద్వారా, క్యాబినెట్లో 260 కోట్లు రిలీజ్ చేయడం ద్వారా. సో అది ఎప్పుడు జరిగింది? జగన్మోహన్ రెడ్డి పర్యటన అనే ఆలోచన లేనప్పుడు జరిగి ఉంటే ప్రభుత్వం ఇంత ఆదుకుంటున్నా ఎందుకు ఈ జగన్కి పని లేదా? సమస్యలు అంటూ ఉంటాయి కదా ఎక్కడైనా. సమస్యలు ఆయన ఉన్నప్పుడు కూడా లేవా? అల్టిమేట్గా సమస్య ఉందన్నది ముఖ్యం కాదు, ప్రభుత్వం అడ్రస్ చేస్తుందా లేదా? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అడ్రస్ చేస్తుంది, 260 కోట్లు ఇచ్చింది, కేంద్రానికి లేఖ రాసింది. బియాండ్ అ పాయింట్ ఎవరైనా ఏం చేయగలుగుతారు? సో మొత్తం ప్రభుత్వం పైన నెట్టివేస్తే ఎట్లా అని నేనేనా అంటాను, ఖచ్చితంగా అంటాను. ఎందుకంటే ఏ ప్రభుత్వము సమస్య లేకుండా కంప్లీట్ పరిష్కారం ఎవరు చేయలేరు. 100% ఏ సమస్యలు లేవు అని ఏ ప్రభుత్వంలో ఉంటాయి? అది అసాధ్యమైన విషయం. అందువల్ల సమస్య ఉందా అనేదే కాదు, ఆ సమస్యను ప్రభుత్వం చిత్తశుద్ధితో అడ్రస్ చేస్తుందా లేదా? అడ్రస్ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి కనుక మళ్ళీ వెళితే అది రాజకీయ యాత్ర, ఆయన రాజకీయ ఉనికి కొరకు, రాజకీయ అస్తిత్వం కొరకు మాత్రమే చేస్తున్నాడు. ప్రభుత్వం ఇంత సమర్థవంతంగా అడ్రస్ చేస్తుంది కదా. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం మరి అదే చేస్తుంది. కానీ ప్రజలు గుర్తించాలి, ఇంకో చూడు ప్రభుత్వం ఇంత అడ్రస్ చేస్తుందా, నాలాంటి వాళ్ళు ఖచ్చితంగా విశ్లేషిస్తాం. కానీ సమస్య ఎక్కడ వస్తుంది? ఆయన మిర్చి ఆడిపోతారు, మీరు మిర్చిపై కేంద్రం లేఖ రాస్తాడు. జగన్ పొగాకు రైతు దగ్గరికి పోతాడు, మీరు పొగాకును ఆదుకోండి అని కేంద్రం లేఖ రాస్తారు. జగన్ మామిడి రైతు దగ్గరికి పోతారు, మీరు మామిడి రైతులను ఆదుకోండి లేఖ రాస్తారు. మామిడి రైతులకు 220 కోట్లు ఇస్తారు. ఇప్పుడు మమ్మల్ని ఏమని అర్థం చేసుకోమంటారు? అంటే జగన్ వెళ్ళడం వల్లనే లాభం అవుతుంటే వెళ్ళొద్దని చెప్పమంటారా? వెళ్ళకుండా ఉండమని చెప్పమంటారా? ఇది ప్రభుత్వం చెప్పాలి కదా. అందువల్ల జగన్మోహన్ రెడ్డి వెళ్తాడా వెళ్ళడా కాదు, జగన్మోహన్ రెడ్డికి ఇష్యూలెస్గా చేస్తారా చేయరా? మళ్ళీ చంద్రబాబు నాయుడే చెప్తారు మంత్రులు సరిగా పనిచేయడం లేదు, ఎమ్మెల్యేలు సరిగా పనిచేయడం లేదు, మంత్రులు సమర్థవంతంగా ఎదుర్కోవడం లేదు, మీ శాఖలు చేసిన మంచి పని కూడా చెప్పుకోవడం లేదు. పోనీ మామిడి రైతులకు వ్యవసాయ శాఖ మంచిగా చేసినా వ్యవసాయ మంత్రి చెప్పుకోవడం లేదా? అది కూడా చెప్పండి, మరి మాకు అభ్యంతరం లేదు. సో వీల్ హ్యావ్ టు నో సంథింగ్ కదా. అందువల్ల డెమోక్రసీలో ప్రతిపక్షం ప్రజా సమస్యల్ని లేవనెత్తితే అది ప్రజలకు లాభం అవుతుంటే దాన్ని ఆహ్వానించాలా లేదా? పొలిటికల్గా దానివల్ల నష్టపోయే వాళ్ళు అభ్యంతరం చెప్తే చెప్పచ్చు. జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం ద్వారా మామిడి రైతుల సమస్య ముందుకొచ్చి మామిడి రైతుల సమస్య పైన ప్రభుత్వాన్ని తప్పనిసరిగా పనిచేసేలా చేస్తే పొలిటికల్గా జగన్కు లాభం వస్తుంది కదా అని టీడీపీ అభిమానుల్లో వ్యతిరేకత ఉండొచ్చు. అది మాకు సంబంధించిన ఇష్యూ కాదు. టీడీపీకి లాభం వస్తుందా, జగన్ లాభం వస్తున్నట్టుంటే మీరే ముందు చేసి ఆ లాభాన్ని టీడీపీ పొందితే మంచిది కదా అంట నేను. మీరు ఆయన బంగారు పాలనలో ఉన్న రోజు క్యాబినెట్లో 200 కోట్లు రిలీజ్ చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అంటే ఏమొస్తుంది? జగన్మోహన్ రెడ్డి బంగారు పాలనలో ఉన్న రోజే కదా మీరు రిలీజ్ చేసినారు, నిన్ననే కదా 2 జరిగినాయి. సో అందువల్ల ఫండమెంటల్ క్వశ్చన్, ప్రతిపక్షం వెళ్ళడం వల్ల ప్రజలకు లాభం జరిగితే ప్రతిపక్షం వెళ్ళనియాలి, ఆహ్వానించాలి. ప్రతిపక్షం వెళ్ళడం వల్ల ప్రజలకు లాభం జరగకపోయినా డెమోక్రసీలో ప్రతిపక్షాలని వెళ్ళనివ్వాలి. ప్రతిపక్షం వెళ్ళడం వల్ల నష్టం జరిగితే ఆ నష్టం ఏది వాయిలెన్స్ జరిగిందనుకోండి, ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకోవాలి.